2022-23 తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక సమర్పించింది. దళిత బంధు రుణమాఫీ నిధులను ఖర్చు చేయలేదని నివేదికలో పేర్కొంది. దళిత బంధు పథకంలో 15,700 కోట్లు ఖర్చు కాలేదని కాగ్ స్పష్టం చేసింది. రుణమాఫీకి కేటాయించిన నిధుల్లో 3,964 కోట్లు ఖర్చు కాలేదని నివేదికలో తెలిపింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం నిధుల్లో 11,000 కోట్లు, గొర్రెల పంపిణీకి కేటాయించిన నిధుల్లో 1,000 కోట్లు ఖర్చు కాలేదని కాగ్ తెలిపింది. భూమి, ఆస్తుల విక్రయం ద్వారా 15,500 కోట్లు అంచనా వేస్తే కేవలం 791 కోట్లు మాత్రమే వచ్చాయని కాగ్ వెల్లడించింది. కేంద్ర గ్రాంట్ల రూపంలో 41,000 కోట్లు అంచనా వేస్తే 13,179 కోట్లు మాత్రమే వచ్చాయని కాగ్ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో 1,98,244 కోట్లు రుణాలు తీసుకున్నట్లు కాగ్ తెలిపింది. పౌర సరఫరాల సంస్థ తీసుకున్న 50,000 కోట్ల పూచీకత్తులను ప్రభుత్వం వెల్లడించలేదన్న కాగ్ తప్పుపట్టింది. బడ్జెట్ కేటాయింపులు లేకుండానే నిధులను ఖర్చు చేశారంటూ కాగ్ తెలిపింది. బడ్జెట్ 48 ఉప పద్దుల కింద 8,985 కోట్లు ఖర్చు చేశారని, ఉదయ్ కింద డిస్కంలకు ఖర్చు చేసిన 7,061 కోట్లకు సభ ఆమోదం లేదంటూ కాగ్ వెల్లడించింది.